అయోధ్యలో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రాణ ప్రతిష్టకు రెడీ అయిన అయోధ్య రామాలయం గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది. రామనామం ఎంతో రుచిరా అని భక్త రామదాసు పాడుకున్నట్టుగా దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా చూస్తున్న అయోధ్య రామాలయ విశేషాలు కూడా అలా అబ్బురపరుస్తూ ఉంటాయి. దేశానికే తలమానికం లాంటి అయోధ్య రామాలయం. ఊళ్ళల్లో చిన్న చిన్న ఆలయాలు కట్టుకోవడానికి మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. అలాంటిది దేశానికే తలమానికం లాంటి ఆలయ నిర్మాణానికి ఇంకెన్ని ప్రత్యేకతలతో జాగ్రత్తలు తీసుకోవాలి. రామ మందిర నిర్మాణం ట్రస్ట్ అన్నీ తీసుకుంది. అద్భుతమనదగ్గ రీతిలో ఆలయాన్ని సిద్ధం చేశారు. 3 అంతస్తుల రాతి కట్టడంలో గోపురాలు, భారతీయ సాంస్కృతిక వైభవం, నిర్మాణ శైలికి ప్రతీక. మొత్తం 5 గుమ్మటాలు, అష్టభుజ ఆకృతి గర్భగుడి. ఉత్తర భారతదేశ నాగర శైలిలో ఆలయ నిర్మాణం. రాజస్థాన్ ఆగ్రా నుంచి తెప్పించిన రాతి పలకలతోనే ఆలయ నిర్మాణం. రిక్టర్ స్కేల్ పై 10 తీవ్రత ఉండే భూకంపాలు వచ్చినా సేఫ్. గర్భగుడి దగ్గర దాదాపు వెండితో కూడిన పైకప్పు. అయోధ్య రామాలయం 3 అంతస్తుల రాతి కట్టడంలో గోపురాలు, స్తంభాలతో 161 అడుగుల ఎత్తులో అపురూపమైన మందిరంతో నిర్మితమైంది. భారతీయ సాంస్కృతిక వైభవము, నిర్మాణ శైలికి ప్రతీకగా రామ మందిరాన్ని సిద్ధం చేశారు. భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని అభివ్యక్తీకరించేలా మందిర నిర్మాణం ఉంటుంది. మొత్తం 5 గుమ్మటాలు ఉంటాయి. గర్భగుడి అష్టభుజి ఆకృతిలో ఉంటుంది. 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ మందిరాన్ని నిర్మించారు. ఉత్తర భారతదేశ నాగర శైలిలో ఆలయ నిర్మాణాన్ని డిజైన్ చేశారు. ఆలయ సముదాయంలో ఒకేసారి 1,00,000 మంది భక్తులు సమావేశం కావచ్చు. ఈ ఆలయ నిర్మాణంలో ఇనుము, సిమెంట్ వాడలేదు. కేవలం రాజస్థాన్ ఆగ్రా నుంచి తెప్పించిన రాతి పలకలతోనే ఆలయ నిర్మాణం జరిగింది. 2,500 ఏళ్లు అయినా ఆలయ పటిష్టత దెబ్బతినకుండా, రిక్టర్ స్కేల్ పై 10 తీవ్రత ఉండే భూకంపాలు వచ్చినా నిర్మాణం చెక్కు చెదరకుండా నిర్మించారు. ఇక ఆలయ ప్రధాన ద్వారం దగ్గర ఎంత దూరంలో నిల్చున్నా రాముడి విగ్రహం కనిపించేలా ఉండటం ప్రత్యేకత. గర్భగుడి దగ్గర దాదాపు వెండితో కూడిన పైకప్పును ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని 3వ అతిపెద్ద హిందూ దేవాలయం. తమిళనాడు నమక్కల్ నుంచి 42 గుడి గంటలు. గర్భాలయం ప్రధాన గంట బరువు 2.5 టన్నులు. ప్రపంచంలోని 3వ అతిపెద్ద హిందూ దేవాలయంగా ఇది చరిత్రకెక్కుతోంది. ప్రస్తుతం అంకోర్ వాట్లోని దేవాలయ సముదాయం ఈ విషయంలో అగ్రస్థానంలో ఉంది. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న రంగనాథ స్వామి ఆలయం 2వ స్థానంలో ఉంది. గర్భాలయానికి చేరుకోవడానికి 5 మంటపాల తరువాత 3 గొప్ప ప్రవేశ ద్వారాలు నిర్మించారు. వీటిలో రాజస్థాన్ వైట్ మార్బుల్ రాళ్లను అమర్చారు. దానిపై అద్భుతమైన శిల్పాలు చెక్కారు. తమిళనాడు నమక్కల్ నుంచి 42 గుడి గంటలు పంపుతున్నారు. ఈ గంటలు సుమారు 2 టన్నుల బరువు ఉంటాయి. వీటిలో అయోధ్య రామాలయ గర్భాలయంపై మోగనున్న ప్రధాన గంట కూడా ఉంది. దాని బరువు 2.5 టన్నులు. దీనిని కూడా తమిళనాడులోనే తయారు చేశారు. 2024 జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్యలో ప్రాణ ప్రతిష్ఠ. 2024 జనవరి 22న అయోధ్య మందిరం గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఆ రోజు 84 సెకండ్ల పాటు శుభగడియలు ఉన్నాయని ముహూర్తం ఖరారు చేశారు. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య ప్రాణప్రతిష్ఠ పూర్తి కానుంది. ఆ సమయంలో అయోధ్య మందిరంలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగితే దేశం పేరు మారు మోగిపోతుంది. రాముడి కోసం దేశవ్యాప్తంగా అనేక మంది నెయ్యి దగ్గర నుంచి వజ్రాల వరకు సిద్ధం చేసి పంపుతున్నారు. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా నిలవనున్నాయి.